హలో గైస్, వెల్కమ్ టు బల్గా వీకెండ్ వీడియోస్. ఈరోజు మన వీడియోలో తెలుసుకుందామంటే నేను వీకెండ్ వీడియోస్ ప్రతి సండే పెడతాను. ప్రతి సండే కూడా మీరు వాచ్ చేయండి. నేను ఇప్పుడు ఈ హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేది మనం కొన్ని తెలుసుకుందాం. ఈ బల్గా వీడియోస్ అంటే ఎక్స్క్లూజివ్ పర్టికులర్లీ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. నీకు నేను వెల్త్ సిరీస్, హ్యాపీనెస్ సిరీస్ ఇంకా ప్రారంభిస్తాను. ప్రస్తుతానికి హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ కొన్ని ఐటమ్స్ తెలుసుకుందాం. ఏంటంటే ఫుడ్స్, తర్వాత ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, తర్వాత సీడ్స్ అండ్ నట్స్ అండ్ హెర్బ్స్ అండ్ స్పైసెస్. వీటి తాలూకువి ఇవన్నీ చెప్పాలంటే చాలా పెద్ద లెంతీ వీడియో అవుతుంది. సో నేను బ్రీఫ్గా చిన్న వీడియోలు చేస్తాను. ఒక 6 వీడియోస్ కంటిన్యూస్గా అవి చూడండి. నేను ఆల్రెడీ ఫ్రూట్స్ కోసం చేశాను, అది చూడండి. తర్వాత ఫుడ్ కోసం కూడా చేశాను. ఫుడ్ కోసం మైక్రో అండ్ మైక్రో క్లాసిఫికేషన్ అండ్ ఎవ్రీథింగ్ చేశాను న్యూట్రిషనల్ ఫుడ్ కోసం, అది కూడా చూడండి వీడియోస్. తర్వాత ఇప్పుడు ఫ్రూట్స్ కోసం చేశాను, ఫుడ్స్ కూడా బ్రీఫ్గా చేశాను. ఇప్పుడు సీడ్స్, హెల్తీ సీడ్స్, ఏవి ఆరోగ్యకరమైన సీడ్స్ మనకి అనే దానికోసం ఈరోజు వీడియోలో చేస్తున్నాను, అది చూడండి. ముఖ్యంగా హెల్తీ సీడ్స్లో చాలా సీడ్స్ ఉన్నాయి. సీడ్స్ అంటే తెలుగులో విత్తనాలు. ఇప్పుడు మనం ప్రాణశక్తి, నేను పవర్ ఆఫ్ లైఫ్ కూడా వీడియో చేస్తాను. అలాగే ఇదేంటి పవర్ ఆఫ్ లైఫ్ ఒకటను థియరీ ఆఫ్ హ్యాపీనెస్ కూడా చేస్తాను. తర్వాత వెల్త్ క్రియేషన్ టిప్స్ కోసం కూడా చేస్తాను. తర్వాత ఇప్పుడు ఈ సీడ్స్ కోసం చెప్పేటప్పుడు నేనేం చెప్పాను, ఈ యొక్క ప్రాణశక్తిని పెంపొందించాలంటే ప్రాణం ఉన్న ఆహారాలు మనం తింటే ఆక్సిజన్ టైప్లో మనలో ప్రాణానికి కూడా శక్తి కలుగుతుంది. మనం కొంతకాలం మంచి ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు మనం హ్యాపీగా బతకగలం అనమాట, జబ్బులు లేకుండా. ముఖ్యంగా ఎప్పుడో చచ్చిపోతామంటే చచ్చిపోవడం వేరే కొందరు అంటారు, ఎందుకులేండి మీరు ఎన్ని ఆరోగ్యం చేసినా ఎంత ఈ యొక్క చావు తప్పదని. చావు తప్పదు, కానీ అనారోగ్యాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యంగా హెల్తీగా మనకు దేవుడు ఎంతకాలం అయితే లైఫ్ స్పాన్ ఇచ్చాడో మన లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలన్నమాట. ఈ సీడ్స్లో ఆ ప్రాణశక్తి ఉంది. అందుకే స్ప్రౌట్స్ తెల్లారటానికి తినమంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక మాసమ్మకు తీసుకొచ్చి ఒక భూమిలో వేసామనుకోండి, కొంచెం నీరు పోసామనుకోండి, 4 రోజులు పోయిన తర్వాత అది కుళ్ళిపోయి వాసన కొడుతుంది. అదే మీరు సీడ్స్ 2 విత్తనాలు అక్కడ వేసారనుకోండి, కొంచెం నీరు పోసారనుకోండి, అది మొలకెత్తి అది ఫ్రూట్స్ ఇస్తుంది. తర్వాత దాని తాలూకా ఆరోగ్యం ఆకులు, చెట్లు, మొక్కలు, నీడకి అన్నిటికీ మనకి ఈ పంటలు పండుతున్నాయి. ఈ రకంగా మనకి జీవనాధారం కల్పిస్తుంది అనమాట. ఈ సీడ్స్లో అంత శక్తి ఉంది. ఆ సీడ్స్లో చాలా సీడ్స్ ఉన్నాయి. అన్ని సీడ్స్ వల్లనే ప్లాంట్స్ లేస్తాయి. సో అన్ని సీడ్స్ కోసం మనం ఇక్కడ డిస్కస్ చేయలేము. ఒక 5 సీడ్స్ తీసుకుంటాను. ఒక 5 మంచి సీడ్స్, అంటే అన్నీ మంచి సీడ్సే, ఏవో 1-2 ఉంటాయి కొన్ని సీడ్స్. ఏమంటే ఇప్పుడు ఈ యాపిల్ సీడ్స్ తినకూడదు అంటారు, ఎందుకంటే అందులో సైనైడ్ ఉంటుందండి, పాయిజన్ అని. అయితే ఆ సైనైడ్ వల్ల అది ఏంటంటే ఈ క్యాన్సర్ కణాలను చంపుతుంది. ఒక రకంగా బెనిఫిట్ చేస్తుంది, ఒక రకంగా కీడు చేస్తుంది. అలాంటివి తప్పించి ఇలాంటి సీడ్స్ తినవచ్చు. ఏవి? ఫెనుగ్రీక్ సీడ్స్. నేను ఒక 5 సీడ్స్ కోసం చెప్తున్నాను ఈరోజు ఈ వీడియోలో. ఫెనుగ్రీక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత పంప్కిన్ సీడ్స్, తర్వాత సెసమే సీడ్స్, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్. వీటికి నేను తెలుగులో కూడా చెప్తాను, ఎందుకంటే కొందరికి తెలియకపోవచ్చు. ఫెనుగ్రీక్ సీడ్స్ అంటే మెంతులండి. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అంటే ఈ సన్ఫ్లవర్ విత్తనాలు ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని తెలుగులో? సన్ఫ్లవర్ సీడ్స్. అవి అనమాట, సూర్యకాయ విత్తనాలు ఏవో అంటారు అవి. తర్వాత పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు అనమాట, గుమ్మడి గింజలు. తర్వాత సెసమే సీడ్స్ అంటే నువ్వులు అనమాట. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అంటే తెలుగులో అవిసె గింజలు అవన్నమాట. తర్వాత నేను ఇప్పుడు పంప్కిన్ సీడ్స్లో అంటే అన్నిట్లో ఒక్కొక్క 5 బెనిఫిట్స్ తెలుసుకుందాం. ఒక 5 సీడ్ల కోసం
సీడ్స్ కోసం 5 బెనిఫిట్స్, ఒక్కొక్క సీడ్స్లో 5 బెనిఫిట్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ ఫెనుగ్రిక్ సీడ్లు ఏంటంటే రెడ్యూస్ ది రిస్క్ ఆఫ్ వైరల్ రెప్లికేషన్. సరే, అప్పుడు కరోనా వచ్చింది. కరోనా టైంలో ఈ రెమిడిసివిర్ ఇంజెక్షన్ కోసం లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు అమ్ముకున్నారన్నమాట. అది ఎందుకంటే రెమిడిసివిర్ ఏం చేస్తుందంటే ఈ వైరస్ రెప్లికేట్ అవ్వకుండా చేస్తుందంటే, అది పునరుత్పత్తి జరగకుండా వైరస్ నిరోధిస్తుంది అనమాట రెమిడిసివిర్. ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఎప్పుడు చేయాలి? మనకు పిల్లలు ఇంకా వద్దు అని మన యంగ వయసులో ఉన్నప్పుడే అవి మనము తీసుకోవాలి కుటుంబ నియంత్రణ. ముగ్గురు పిల్లలు అయిన తర్వాత. అలాగే ఇది కూడాను ఈ వైరస్ రెప్లికేట్ అవ్వకముందే ఈ రెమిడిసివిర్ తీసుకోవాలి. ఈ రెమిడిసివిర్ కంటేను డాకింగ్ పవర్ ఎక్కువ ఉన్నటువంటి ఈ పెనుగ్రిక్ వలన బెనిఫిట్స్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే పెనుగ్రిక్ సీడ్స్ అంటే అవే మెంతులు. అవి రాత్రిపూట ఒక 4 గింజలు మాత్రం ఒక స్పూను గింజలు నీటిలో నానబెట్టి, ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి తెల్లారి టైంకి పరగడుపుని తాగేసామనుకోండి, మనకు డయాబెటీస్ కూడా రాదు, షుగర్ కంట్రోల్ అవుతుంది, ఇన్సులిన్ ఉత్పత్తి జరిగి మన బ్లడ్ సెల్స్లోకి గ్లూకోజ్ వెళ్ళినట్లుగా చేస్తుంది అనమాట. ఎక్కువ ఇన్సులిన్ కూడా పనికిరాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది, డయాబెటీస్ రాకుండా ప్రివెంటివ్ చేస్తుంది, వైరస్ రెప్లికేషన్ అవ్వకుండా చూస్తుంది. తర్వాత ఈ ఇన్ఫ్లమేషన్స్, పెయిన్స్, నొప్పులు ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ అంటే మన బయట ఒక దెబ్బ తగిలింది అనుకోండి, వాపు వస్తుంది. కానీ దీంట్లో మాత్రం అది రాదు. అది ఆ వాపుని తగ్గించేదే ఇదనమాట ఇన్ఫ్లమేషన్. పెయిన్స్ కూడా తగ్గిస్తుంది. అలాగే రెడ్యూస్ బీపీ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది రాకుండా, హార్ట్ డిసీజ్ని. అలాగే ఇది హెల్ప్ ఇన్ వెయిట్ లాస్ అండ్ ఇంక్రీజ్ టెస్టోస్టెరాన్, వాటికి కూడా పనికి వస్తుంది. అదేవిధంగా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ వలన విటమిన్ ఈ ఉంటుంది ఎక్కువ. ఇందులో విటమిన్ ఈ వలన ఏంటంటే స్కిన్ మనకి బ్యూటీనెస్ వస్తుంది, తర్వాత యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది, తర్వాత వైట్గా ఉంటాం ఇదనమాట. తర్వాత రెడ్యూస్ హై బీపీ, హై కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. తర్వాత రెడ్యూస్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే ఈ హార్ట్కి సంబంధించిన అనమాట. హార్ట్కి సంబంధించిన డిసీజ్ రాకుండా రెడ్యూస్ చేస్తుంది ఈ సన్ఫ్లవర్ సీడ్స్. అదే హెల్ప్స్ ఇమ్యూనిటీని కూడా వస్తుంది. అలాగే ఇందులో ఉన్న జింక్ వలన ఏంటంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, తర్వాత బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. తర్వాత ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్లో ఉన్నటువంటి సెలీనియం వలన, ఈ సెలీనియం ఏం చేస్తుందంటే సన్ఫ్లవర్ సీడ్స్లో ఉన్న సెలీనియము ఫైట్ విత్ ఇన్ఫెక్షన్స్. మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ రాకుండా దాంతో ఫైట్ చేసి అవి రాకుండా చేస్తుంది అనమాట. అలాగే ఇందులో ఉన్నటువంటి సన్ఫ్లవర్ సీడ్స్లో ఉన్నటువంటి ఫ్యాట్ మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్. మీకు ఇంతకుముందు చెప్పాను వీడియోలో చూడండి. ఈ ఫ్యాట్ మోనో అన్సాచురేటెడ్ అంటే, పాలీ అన్సాచురేటెడ్ అంటే ఇవి మంచి ఫ్యాట్స్ అనమాట. అంటే గుడ్ ఫ్యాట్ని అంటే హెచ్డిఎల్ని పెంచుతుంది, ఎల్డిఎల్ని తగ్గిస్తుంది అనమాట. అలాగే ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ సీరియస్ కండిషన్స్. ఏమైనా సీరియస్ డిసీజ్ కానీ సీరియస్ కండిషన్లో మనం ఉన్నామనుకోండి, అలాంటప్పుడు ప్రతిరోజు సన్ఫ్లవర్ సీడ్స్ ఈ మాత్రం అంటే 10-15 తిన్నట్లయితే మనకి ఈ యొక్క బెనిఫిట్స్ చేకూరుతాయి అన్నమాట. అలాగే పంప్కిన్ సీడ్స్ వల్ల ఏంటంటే, ఇందులో కూడా జింక్ ఉంది. ఈ జింక్ చెప్పాను, జింక్ వలన బెనిఫిట్స్ ఏంటి? జింక్ ఎందులో ఉంటుందో ఆ జింక్ అప్పుడు జింకోవిటిని వాడేవారు చాలామంది ఇప్పుడు కరోనా టైంలో. ఈ జింక్ ఏం చేస్తుందంటే మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది, బ్రెయిన్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత ఈ యొక్క హై ప్రోటీన్ ఇది సెసమే సీడ్స్ను, అది నేను ఇంకా నట్స్లో చెప్తాను, గ్రౌండ్ నట్స్, అవి హై ప్రోటీన్ ఉంటుంది అనమాట. అవి హై ప్రోటీన్ వల్ల మనకేంటి, ప్రోటీన్ వల్ల స్ట్రెంత్, మజిల్స్ స్ట్రెంత్, బాడీకి స్ట్రెంత్గా మనకు వస్తుంది. కార్బోహైడ్రేట్స్ వల్ల ఎనర్జీ పెరుగుతుంది. అయితే లో కార్బోహైడ్రేట్స్ అంటే హై కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా కొంచెం కార్బ్స్ తగ్గించి లో గ్లైసెమిక్ అంటే ఇమ్మీడియట్లీ అది డైజెషన్ అయిపోయి షుగర్గా మారకుండా ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ హై ప్రోటీను. తర్వాత ఇంకేంటి, ఇందులోన
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే మనకి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల హార్ట్ డిసీజెస్ అవి రావన్నమాట. అది తర్వాతన క్యాన్సర్ రాకుండా చేస్తుంది పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు తినటం వల్ల. అలాగే మెన్ సెక్షువల్ స్ట్రెంత్ని పెంచుతుంది, అంటే మగవాళ్ళలో ఉన్న సెక్షువల్ స్ట్రెంత్ని కూడా పెంచుతుంది పంప్కిన్ సీడ్స్. అలాగే రెమెడీ ఫర్ క్యాన్సర్ అండ్ నీ పెయిన్స్, ఈ క్యాన్సర్లు నీ పెయిన్స్ అంటే మోకాళ్ళ నొప్పులు రాకుండా కూడా చూస్తుంది. అదేవిధంగా సెసమే సీడ్స్ అంటే నువ్వులు. ఈ నువ్వులు ఫ్లాక్సీడ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ యొక్క సెసమే సీడ్స్ అంటే నువ్వులు అంటే ఇందులో నువ్వుల్లో ఏంటుంది, ఎక్కువ మెగ్నీషియం ఉంది, ఎక్కువ కాల్షియం ఉంది. ఈ మెగ్నీషియం కాల్షియం వలన ఏమొస్తుంది మనకి బెనిఫిట్ ఏంటంటే ఈ యొక్క కాల్షియం వలన బోన్స్ స్ట్రెంత్ పెరుగుతుంది, తర్వాత మెగ్నీషియం వలన మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, అదనమాట. తర్వాత చెప్పాం కదా, ఇది సెసమే సీడ్స్ రిచ్ సోర్స్ ఇన్ మెగ్నీషియం అండ్ కాల్షియం. అది దీనికి మెగ్నీషియం కాల్షియం అంటే బోన్స్ స్ట్రెంత్కి మజిల్ స్ట్రెంత్కి ఉపయోగపడుతుంది. అలాగే ఈ సెసమే సీడ్స్ వల్ల రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ అండ్ థైరాయిడ్ అండ్ ఆర్థరైటిస్ అంటే అదే మోకాళ్ళ నొప్పులు, థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఇలాంటివన్నింటినీ రెడ్యూస్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అనమాట. సెసమే సీడ్స్ అంటే నువ్వులు తినటం వల్ల. రోజుకో నువ్వుండ ఉదయం పడుకొని సాయంకాలం కూడా స్నాక్స్ రూపంలో తినేయండి, మంచి హెల్త్ని ఇస్తుంది. అలాగే ఇంప్రూవ్ ఇమ్యూనిటీని ఇస్తుంది. అలాగే లోవర్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్, వీటి వల్లే ఈ యొక్క కొలెస్ట్రాల్ వల్ల ట్రైగ్లిజరైడ్ వల్ల హార్ట్ అటాక్లు వస్తున్నాయి. సో ఈ హార్ట్ అటాక్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటే మనము ఈ నువ్వులు తినాలి, అంటే నువ్వు వంటలంటే తినాలి. అలాగే ఇది హెల్ప్స్ ఇన్ హార్మోన్ బ్యాలెన్స్ అండ్ ఇమ్యూనిటీ. హార్మోనల్ బ్యాలెన్స్ మన బాడీలో కొన్ని హార్మోన్స్ ఉన్నాయి, కొన్ని గ్రంథులు ఏంటంటే హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తాయి. హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయనుకోండి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు బీపీ ఎంత ఉండాలి, షుగర్ ఎంత ఉండాలి, ఇలా ఉన్నాయన్నమాట. ఇలాంటివన్నీ ఒక సర్టెన్ లిమిట్ ఉండాలన్నమాట. మనకు హీట్ ఎంత ఉండాలి, బీపీ అయితే ఎంత ఉండాలి, షుగర్ అయితే ఎంత ఉండాలి, ఎందుకంటే ఎక్కువ మించకూడదు. అటువంటి హోమియోస్టాసిస్ అంటారు. హోమియోస్టాసిస్ అంటే ఒక బ్యాలెన్స్డ్గా అనమాట. అలా హార్మోన్స్ కూడా ఇన్బ్యాలెన్స్ అయిందనుకోండి, ఇప్పుడు స్త్రీలు అంటే ఈ మనోపాధి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. తర్వాత మనకు కూడా లేనిపోయిన ఇప్పుడు హార్మోన్ అంటే మన స్లీపింగ్కి మంచి హార్మోన్ ఉంటుంది. అలాగే మన శక్తి రావడానికి ఇలా హార్మోన్స్ అవి ఎక్కువ తక్కువ అయితే ఆ శక్తి మనకు సరిగ్గా రాకపోవడము, స్లీపింగ్ సరిగ్గా రాకపోవడము, ఇలాంటి డిజార్డర్స్ ఉంటాయన్నమాట. సో హార్మోనల్ బ్యాలెన్స్ని కూడా సరిచేస్తుంది ఈ యొక్క నువ్వులు. అదేవిధంగా ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు. ఇవి ఏంటంటే ఇవి ప్రతిరోజు కూడా తినడానికి కొంచెం దీనిగా ఉంటుంది, కానీ కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని కొంచెం మరీ మాడకుండా కొంచెం ఫ్రైలాగా చేసుకొని అవి రోజుకి ఒక గుప్పుడు తిన్నామనుకోండి, ఇవి తింటే వల్ల ఏంటంటే మనకి ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇందులో 3, 6, 9 3 కూడా ఉంటాయి. సో దీనివల్ల మనకు ఏంటి బెనిఫిట్, మెంటల్ టెన్షన్, యాంగ్జైటీ, తర్వాత డిప్రెషన్లు ఇలాంటివి రావు, తగ్గుతాయి. క్యాన్సర్ కూడా రాదు. అలాగే వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్లు, హార్ట్ స్ట్రోక్లు ఇలాంటివి రావు ఈ ఫ్లాక్స్ సీడ్స్ ప్రతిరోజు తినడం వల్ల. ఈ ఫ్లాక్స్ సీడ్స్ తినాలి. ఒక నాన్ వెజ్ అంటే ఫ్లాక్స్ సీడ్ తినలేము అనుకుంటే ఈ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ఉంటాయి, అవైనా మింగుతూ ఉండాలి. రోజుకి 1-2 వాటికంటే ఇప్పుడు ట్యాబ్లెట్స్ అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఇలాంటివి తిన్నప్పుడు నేచురల్ అనమాట. నేచురల్గా దొరికేవి కనుక మనకి అంత ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తినే వస్తువులే కదా, కొంచెం ఈ ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం దీనిగా ఉంటాయి. అవి చూసుకొని ప్రతిరోజు ఉదయం కానీ సాయంకాలం కానీ ఎప్పుడైనా తింటే మనకేంటంటే ఈ హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, హార్ట్ స్ట్రోక్లు రావు. తర్వాత ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత
అదనమాట. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వీటి కోసం ప్రత్యేకంగా ఒక్కదానికోసం చెప్పాలంటే, ప్రత్యేకంగా ఒకదానికోసం కూడా నేను చేయమంటే మీరు కామెంట్స్లో పెడితే ప్రత్యేకంగా ఒక్కొక్క సీడ్స్ కోసం కూడాను చేస్తాను. ఇప్పుడు మామూలుగా నేను బ్రీఫ్గా చెప్పాను అనమాట. ఇప్పుడు నేను చెప్పినవి ఫుడ్ కోసం చెప్పాను, ఫ్రూట్స్ కోసం, తర్వాత అంటే వేరే వేరే వీడియోల్లో ఫ్రూట్స్ కోసం చెప్పాను, తర్వాత ఇవేంటి డ్రై ఫ్రూట్స్, తర్వాత ఈ యొక్క సీడ్స్ కోసం చెప్పాను. నెక్స్ట్ వీడియోలో నట్స్, హెర్బ్స్, స్పైసెస్ ఈ మూడింటి కోసం కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రతి సండే కూడా, ప్రతి వారం కూడాను మీరు ఒక 10 నిమిషాలు వెచ్చించి బలగా వీకెండ్ వీడియోస్ వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు షేర్ చేయడం వలన, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ వలన మీకు లేటెస్ట్ వీడియోస్ ప్రతి సండే కూడా మీకు వస్తాయి. సో ఈ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ ఆల్.